ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వాటి వరకు వంట చేయని వాళ్ళైనా, వంటలు రాని వాళ్ళైనా, కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా ఈ వీడియో చూసిన తర్వాత ఈజీగా చేయొచ్చు. ఫిష్ పీసెస్ని ఎప్పుడు కానీ మనం వాటికి మసాలా పట్టించిన తర్వాత ఒక 40 నిమిషాలు మినిమం అయినా పక్కకు పెట్టాలి. లేదు అంటే వీలైతే మీకు 2 to 3 అవర్స్ అట్లా మసాలా పట్టించి పక్కకు పెడితే పీసెస్కి మసాలా అనేది చక్కగా పడుతుంది, త్వరగా మ్యాండేట్ అవుతాయి, తక్కువ ఆయిల్ పడుతుంది, చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా 2 days అయినా కూడా మంచిగా నిల్వగా ఉంటాయి. సండే వచ్చిందంటే అందరు జాబ్ చేసే వాళ్ళకి, స్కూల్కి వెళ్ళే పిల్లలకి అందరికీ హాలిడే ఉంటుంది. కానీ మూగజీవులు ఉంటాయి చోటు, వాడికి మాత్రం హాలిడే ఉండదు. ఎందుకంటే వాటిని కట్ చేసుకొని మనం తింటాం కదా. ముందుగా ఫిష్ కర్రీ కానీ ఫిష్ ఫ్రై చేయాలంటే ఆ ఫిష్ పీసెస్ మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాత వాటిని కొద్దిగా రాక్ సాల్ట్ కానీ మన ఇంట్లో ఉండే కల్లుప్పు అండి, అదేనండి దొడ్డుప్పు ఉంటుంది కదా, అది వేసి నీళ్ళలో 2-3 సార్లు వాటిని చక్కగా వాష్ చేయాలండి. అప్పుడే మనకి దానికి ఉన్న బ్యాడ్ స్మెల్, నీచు స్మెల్ అనేది రాదు. లేదు అంటే అందరి ఇళ్ళలో అవైలబుల్లో ఉండకపోవచ్చు, మీ ఇంట్లో వెనిగర్ అవైలబుల్ ఉంటే ఈ ఫిష్ అనే కాదండి ఏ నాన్ వెజ్నైనా సరే వెనిగర్తో కానీ దొడ్డుప్పుతో కానీ కడిగితే బ్యాడ్ స్మెల్ అనేది రాదు. ఇప్పుడు లోతుగా అండ్ వెడల్పుగా ఉన్న ఒక ప్లేట్ కానీ బౌల్ కానీ తీసుకోవాలి. దాంట్లో మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఏమేమి కావాలో ఒకసారి చూద్దాం. ముందుగా నేను ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ కారం తీసుకున్నాను, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ సాల్ట్. ఇవన్నీ ఒకసారి చేత్తో కానీ విస్కర్తో కానీ స్పూన్తో కానీ మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఈ మసాలా అనేది ప్రిపేర్ అయింది కాబట్టి దీన్ని ఒకసారి ఉప్పు కారం పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా ఈ టైంలో మనం చెక్ చేసుకోవచ్చు. నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయిందా లేదా అని టేస్ట్ చూడొచ్చండి. ఇక్కడ ఈ టిప్ చాలా వర్క్ అవుతుంది నాన్ వెజ్ తినని వాళ్ళకి. నేను నాన్ వెజ్ తినను కానీ మా పిల్లల కోసం, మా హస్బెండ్ కోసం ప్రిపేర్ చేస్తాను కాబట్టి నేను ఇలాగే మసాలాను ముందుగా ప్రిపేర్ చేసుకొని ఉప్పు కారం సరిపోయిందా లేదా టేస్ట్ అనేది చెక్ చేసిన తర్వాత పీసెస్కి యాడ్ చేస్తాను. ఇప్పుడు కొద్దిగా నిమ్మకాయ తీసుకొని ఒక నిమ్మకాయలో ఉన్నంత నిమ్మరసాన్ని వేసానండి, అంటే ఒక పెద్ద టీ స్పూన్ అంతా అండి. దీంట్లో ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, అలాగే 1 స్పూన్ బియ్యం పిండి, ఒక 2 స్పూన్స్ శనగపిండి యాడ్ చేయాలండి. ఇలా ఇవన్నీ కలిపేటప్పుడు ఒకసారి స్పూన్తో చక్కగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా టర్మరిక్ వేసుకోండి, అది కూడా చిన్న టీ స్పూన్ అంతా, ఎక్కువగా వేయకూడదు. వేసి కలిపిన తర్వాత దీంట్లో మనం కావాలి అంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మనం స్కిప్ చేయొచ్చు. బట్ నేను ఇక్కడ కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను, అది మీ ఆప్షన్ అండి పూర్తిగా. కొద్దిగా పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ని ఒక చిన్న బౌల్లో తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి స్పూన్తో కానీ మీరు ఫింగర్తో కానీ కలిపేసి ఈజీగా మెల్ట్ అయిపోతుంది. కలర్ వాటర్ని మనం ఏదైతే మసాలా మిక్స్ ఉందో దాంట్లో యాడ్ చేసుకొని ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని స్పూన్తో కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని చేత్తో మనం చెక్ చేసుకోవాలండి, సాల్ట్ కానీ చిల్లీ పౌడర్ తగ్గిందా లేదా అని. ఇప్పుడే ఈ టైంలో చెక్ చేసుకున్న తర్వాత ఫిష్ పీసెస్ని పట్టిస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్, ఇప్పుడు మనం ఒక్కొక్క ఫిష్ పీస్ తీసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా బౌల్లో పెట్టి ఆ ఫిష్ పీసెస్కి 2 వైపులా మసాలా పట్టేలాగా అప్లై చేసుకోవాలి. ఇలా ఫిష్ పీసెస్కి మసాలా పట్టించిన తర్వాత ఆ పీసెస్ని కాసేపు మనం మ్యారినేట్ చేసుకుంటే చాలా బాగుంటాయి, క్రిస్పీగా వస్తాయి. మీకు వీలైతే నైట్ ఫిష్ పీసెస్కి పట్టించుకొని మార్నింగ్ ఫ్రై చేసుకోవడమో, మార్నింగ్ పట్టించి ఈవినింగ్ చేయడమో చేయండి, చాలా బాగుంటాయి. వీలు కాకపోతే మాత్రం అట్లీస్ట్ ఒక 30 to 40 minutes అయినా మ్యారినేట్ చేయండి. నేను ఫిష్ పీసెస్కి మసాలా పట్టించి దానిపైన ఒక లిడ్ క్లోజ్ చేసి పక్కన పెట్టాను. 40 minutes తర్వాత ఒకసారి చూడండి. ఒక 40 minutes ఒక్కసారి 40 minutes తర్వాత ఇవ్వండి. చూడండి ఎలా పీస్కి పట్టుకుంది, నేను మసాలా ఎలా అయితే పెట్టానో అలాగే పట్టుకుంది. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని వీటిని ఫ్రై చేసుకుందాం. నేను ఒక పెద్ద పెనం పెట్టానండి, దోశ పెనం. ఈ పెనం పైన నేను కొద్దిగా ఆయిల్ వేసి పీసెస్ని రోస్ట్ చేస్తాను. చూడండి ఉల్లి పెట్టుకొని ఎక్కువ ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఫిష్ పీసెస్ని. ఫిష్ అనేది త్వరగా కుక్ అవుతుంది కాబట్టి తక్కువ ఆయిల్తో మనం ఫ్రై చేసుకోవచ్చు. పైన కొద్దిగా ఆయిల్ పోస్తున్నానండి. ఇలా పెనం అంతా ఆయిల్ స్ప్రెడ్ చేద్దాం, ఏ దగ్గర ఉండకుండా. పెనం వేడింది, ఆయిల్ పోస్తాం కాబట్టి దీనిపైన ఫిష్ పీసెస్ వేసుకుందాం. ఇవి మనం ముందుగానే ఒక 40 minutes బిఫోర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్. ఇప్పుడు ఇలా చేత్తో పట్టుకొని ఒక్కొక్కటి తీసి ఇలా పెడదాం.
ఇప్పుడు మనం ఇంట్లో ఆమ్లెట్ వేసే ప్యాన్ కానీ ఏదన్నా ఫ్రై చేసే ప్యాన్ ఉంటుంది కానీ ఒక చిన్న ప్యాన్ తీసుకొని నేను దాన్ని స్టవ్ మీద పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫిష్ పీసెస్ని దాంట్లో యాడ్ చేస్తున్నాను. నేను ఇందాక మీకు వీడియోలో చూపించిన విధంగా పెనం పైన కొన్ని ఫ్రై చేశాను, ఇలా ప్యాన్లో కూడా ఫ్రై చేశాను. ఎందుకంటే మీకు 2 టైప్స్ చేసుకోవడం ఎలాగో చూపించాలని చెప్పి పెనం ప్లస్ ప్యాన్ 2 చూపిస్తున్నాను. ఇలా కొన్ని పీసెస్ని యాడ్ చేసుకొని పీసెస్ యాడ్ చేసిన వెంటనే ఆయిల్లో స్పూన్తో కలపకూడదు, ఎందుకంటే అది మెత్తగా ఉంటుంది కాబట్టి ప్యాన్కి స్టిక్ అయి ఉంటుంది. కొద్దిగా వేడైన తర్వాత అంటే కొద్దిగా అది రోస్ట్ అయిన తర్వాత ఆయిల్లో దాన్ని టర్న్ చేయాలి. టర్న్ చేసి కలర్ కాస్త చేంజ్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. మరి ఎక్కువ టైం పట్టదండి, అంత 5 మినిట్సే పడుతుంది. ఫిష్ అనేది నార్మల్గానే మెత్తగా ఉంటుంది కాబట్టి త్వరగా కుక్ అవుతుంది, తక్కువ ఆయిల్ తీసుకుంటుంది, చాలా హెల్దీ కూడా. మనం ఆయిల్లో ఫ్రై చేసిన ఏ పీసెస్నైనా మనం ఒక టిష్యూ పేపర్లో కానీ నార్మల్గా ఇంట్లో ఉండే వైట్ పేపర్ దేంట్లోనైనా వేస్తే దాంట్లో ఉండే లిటిల్ బిట్ ఆయిల్ని కూడా ఆ పేపర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. మనం మసాలాను అలా పట్టించి పెడితే ప్రతి ఒక్క ముక్కకి పర్ఫెక్ట్గా మసాలా అనేది పడుతుందండి. ఇప్పుడు ఫిష్ పీసెస్ని ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా ఆనియన్ కానీ లెమన్తో గార్నిష్ చేసుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్రిస్పీ